సోనం వాంగ్చుక్ ని కాపాడుకుందాం. సోనం వాంగ్చుక్ ని కాపాడుకుందాం. దాదాపు 19 రోజులు అవుతుంది సోనం వాంగ్చుక్ అన్నం తిండి లేకుండా ఉండబట్టి, అయినా అసలు ప్రభుత్వాలు స్పందిస్తలేవు. బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని హైదరాబాద్లో కొంతమంది ఈరోజు క్యాండిల్ గ్యాదరింగ్ పెట్టుకున్నారు. అసలు వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకు మద్దతు ఎట్లా తెలుపుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎట్లా చూస్తున్నారు మీరు ఈ 19 రోజులు ప్రభుత్వం స్పందించకుండా ఉందంటే? బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని చూస్తున్నామండి ఈ చర్య ద్వారా. 18 రోజులు అయిన తర్వాత కూడా ఒక మనిషి అన్ని రోజులు ఆ రకంగా నెగ్లెక్ట్ చేయడం, ఇగ్నోర్ చేయడం అనేది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తగదు, కరెక్ట్ కాదు అది. సో నాకు అనిపిస్తుంది ఆయన చనిపోయినా పర్వాలేదు, ఒక 4 రోజులు గుర్తు చేసుకుంటారు, మర్చిపోతారు అందరూ అనే ఆలోచన విధంగా ఉన్నట్టుగా కనబడుతుంది బీజేపీ. సో ఇది దుర్మార్గత్వము. సో అందుకనే మేమందరం ఇక్కడ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా వాంగ్చుక్ని రక్షించాలి, కాపాడుకోవాలి. అట్లాగే ధర్మేంద్ర ప్రధాన్ని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి. అట్లాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. ఇవి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈడ చూస్తే పరిస్థితి అందరూ చాలా మంది యువత కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. మనం ఇంకొందరితో మాట్లాడదాం. అసలు వీళ్ళేమనుకుంటున్నారు, ఆ మద్దతుకి ఎట్లా తెలుపుతున్నారు మాట్లాడదాము ఒకసారి. అసలు మీరు ఎట్లా స్పందిస్తున్నారు దీనికి? చాలా బాధగా స్పందిస్తున్నాము. నీటి పిల్లలు 17 మంది చనిపోవడము, చలనం లేకపోవడము, డెమోక్రసీ అనుకున్న ప్రజాపాలన డెమోక్రసీగా లేకపోవడం. ఈ 19 రోజుల నుండి కనీసం స్పందించకుండా ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లా చూడాలి అసలు? చూడండి, ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేసిన ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించట్లేదు. కనీసము మాలాంటి వాళ్ళకు మద్దతుగా నిలిచిన సోనం వాంగ్చుక్ పట్ల ఈ ప్రభుత్వం చాలా మొండిగా వైఖరిస్తుంది. ఇది ఓన్లీ తన పట్ల చూపిస్తున్న వైఖరి కాదు, దేశ ప్రజల పట్ల చూపిస్తున్న వైఖరి అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక విద్యను నాశనం చేస్తే దేశాన్ని నాశనం చేసినట్టే, ఒక విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తే దేశ భవిష్యత్తు నాశనం అయినట్టే. ఎందుకు ఈ ప్రభుత్వం దీని పట్ల ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థం కావట్లేదు. అంటే ఈ దేశాన్ని అజ్ఞాతం వైపు నెట్టాలనుకుంటుందా ఏమో తెలియట్లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము రాజీనామా చేసి ధర్మేంద్ర ప్రధాన్ అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే తను చేస్తున్న మొండి వైఖరికి ఇంతమంది పిల్లల ప్రాణాలకు కారకుడు తను. కాబట్టి వెంటనే తను ప్రభుత్వం స్పందించి తనను రాజీనామా చేయించాలి, లేదంటే ఎన్డీఏ గవర్నమెంటే రద్దు చేసుకోవాలి స్వతహాగా. అప్పుడు కానీ దేశంలో వాళ్ళకు ఎలక్షన్లు కానీ ప్రజల పట్ల కానీ ఎలాంటి న్యాయంగా లేనని మేము భావిస్తున్నామండి. ఇంకో 2 రోజుల్లో ఆయన ఉండలేకపోవడం అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. ఆయన పరిస్థితి చాలా బాగాలేదు అని చెప్తున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు? ఆయన ప్రభుత్వాలు కూడా స్పందిస్తలేవు. బీజేపీ చాలా మొండిగా వ్యవహరిస్తుంది. బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రాణాలతో చెలగాటమడే పరిస్థితి ఉండదు. చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తారు, లేదంటే కనీసం ఆయన ప్రాణాలని కాపాడతారు. రెండూ చేయకుండా ఆయన పోతే మాకేంటి ఫరక్ పడదు. బాగా గాంధీ అంటే నఫరత్తో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం గాంధేయవాదుల పట్ల కూడా ఆ నఫరత్ని ఎక్స్టెండ్ చేస్తుంది అనడానికి ఇవాళ సోనం వాంగ్చుక్ పట్ల ప్రవర్తిస్తున్న తీరుని మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా చూసినా కూడా గాంధేయవాదం కానీ శాంతిని కానీ కోరుకొని ప్రభుత్వం అహింసా పద్ధతిలో ఉద్యమం చేస్తుంటే హింసాత్మకంగా దాన్ని ముగించాలనుకుంటుంది. కాబట్టి ఇవాళ ఆయన ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అంటే ఇవాళ అహింస కూడా సహించలేని ప్రభుత్వం ఇవాళ ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అంటే హింస, అంటే ఈ సమస్యని హింసతో పరిష్కారం చేయదలుచుకుంది. కాబట్టి ఇవాళ బీజేపీ హింసాయుత వైఖరిని ఖండించాలి, మొండి వైఖరిని ఖండించాలి. విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వల్ల ఇన్ని ఆత్మహత్యలు జరిగితే కనీసం ఆత్మహత్యలకు కూడా చెల్లించని ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల పట్ల ఏం జవాబుదారీ వహిస్తుంది? భావితరం పట్ల బాధ్యత లేదు, విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యత లేదు. దానికోసం శాంతియుతంగా పోరాడుతున్న సోనం వాంగ్చుక్ ప్రాణాల పట్ల గౌరవం లేదు. కాబట్టి ఇటువంటి నీచమైన ప్రభుత్వం ఎంత మాత్రం కూడా కొనసాగడానికి వీల్లేదు. ఎన్టీఏని రద్దు చేయాలి, ఇమీడియట్గా ఎన్టీఏని రద్దు చేయడం, ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయడం, ఆయన రాజీనామా చేయడమే దీనికి పరిష్కారంగా ఇవాళ దేశంలో ఉన్న యువత భావిస్తుంది, ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు?
ఇది సోనం వాంగ్చుక్ అనే ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, ఇది ఒక వ్యవస్థ గురించి, అంటే అవినీతితో నిండిన ఒక వ్యవస్థ గురించి. ఎన్టీఏ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చాలా మంది ఎడ్యుకేటర్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ వద్దన్నారు. ఎందుకంటే అసలు ఆ సిస్టమే ఆడిట్కి లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా డిజైన్ చేయబడిన ఒక వ్యవస్థ ఎన్టీఏ అనేది. ముందు నుంచి అందులో ఉన్న ఫాల్ట్స్ కానీ అందరూ ఎత్తి చూపిస్తూనే ఉన్నారు, కానీ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంతసేపు కాంగ్రెస్ అని మొత్తం స్కామ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ చేసిన బీజేపీ దీంట్లో ఉన్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక పరీక్ష నిర్వహించాలంటే కొన్ని కోట్ల ఖర్చు, ఎంతో మంది స్టూడెంట్స్ వాళ్ళకి ఖర్చు అవుతుంది. కోచింగ్లకు కానీ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కానీ దీంతో ఇంత రెవెన్యూ వస్తుంది. సో ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతున్నప్పుడు, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతున్నప్పుడు ఈ ఖర్చు అంతా ఎటుపోతుంది? మళ్ళీ ట్యాక్స్ పేయర్స్ మీద పడుతుంది, మన డబ్బులే వేస్ట్ అవుతున్నాయి, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. అదే కాకుండా అసలు ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ వద్దు అని ముందు నుంచి అందరు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక రూరల్ విలేజెస్లో డాక్టర్స్ రావాలంటే ఎవరు వెళ్తున్నారు? అసలు అక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ అయితేనే అక్కడ చేయగలరు. వాళ్ళకి అసలు యాక్సెస్ ఉండట్లేదు, వాళ్ళకి రిసోర్సెస్ లేవు దీనికి ప్రిపేర్ అయ్యి చదువుకోవడానికి. సో అందుకే ఎంతమంది వద్దన్నా సరే దీన్ని బలవంతంగా ప్రవేశపెట్టి ఇప్పుడు దానికి అకౌంటబిలిటీ తీసుకోము అంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి ప్రాణం పోతున్నా సరే స్పందించకుండా అనేది చాలా ఇన్సిస్టివ్, అంటే ఒక సందేశం ఇస్తున్నారు. ఏంటంటే ప్రాణం పైన పర్వాలేదు, మా పద్ధతులు ఇంతే ఉంటాయి, మీరు చేస్తే చావండి అని చెప్పేసి ఒక సందేశం ఇస్తున్నారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ తండ్రి కూడా ఒకప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఇందిరాగాంధీ వచ్చింది, మాట్లాడింది, వినింది, ఆయనతో ఫాస్ట్ విరమింపజేసింది. ఇక్కడ మాత్రం మనిషి ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా సరే అసలు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు కూడా ఒక ఆయన అట్లాగే చనిపోయినారు, మతపరమైన లోపాలను ఎత్తి చూపిస్తా దాంట్లో ఉన్న అక్రమాలను ప్రశ్నించేందుకు ఒక మనిషి ప్రాణం పోయింది అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఇక్కడ ఇది ఓన్లీ మనం సోనం వాంగ్చుక్ని కాపాడుకోవడం కాదు, ఇది విద్యారంగాన్ని కాపాడుకోవడం, స్టూడెంట్ రైట్స్ని కాపాడుకోవడము, టోటల్గా మన దేశాన్ని ఫ్యూచర్ని కాపాడుకోవడం. ఇక్కడ మనం చూస్తే చాలా మంది ఉన్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు దీని మీద? ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి. ఇది లీకేజీల ప్రభుత్వము, ప్యాకేజీల ప్రభుత్వము, అవినీతి పరులకు అండగా నిలుస్తుంది, అత్యాచారాలకు నిలయం. ఇక్కడ ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాక్షిగా వాళ్ళే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటున్నారు, వాళ్ళే లీకేజీలు చేస్తున్నారు. లీకేజీలు చేసినటువంటి వాళ్లకు ఏమాత్రం శిక్షలు లేవు, వాళ్ళని సస్పెండ్ చేయడం లేదు. ఇవాళ విద్యార్థుల పట్ల అండగా నిలుస్తున్నటువంటి వాళ్ళని మాత్రం ఆదరించకుండా చాలా మొండిగా వ్యవహరిస్తుంది ప్రభుత్వము. కాబట్టి ఈ యొక్క వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఇవాళ విద్యార్థుల పైన, యువతల పైన, ఈ దేశ మొత్తం సబ్బండ వర్ణాల పైన ఉంది. ఈ దేశము అవినీతి పరులకు, ఈ దేశం అక్రమాలకు, ఈ దేశం అత్యాచారాలకు, ఈ దేశం నిరుద్యోగానికి, ఈ దేశంలో అనేకమైనటువంటి మతోన్మాద దాడులకు నిలయంగా ఈ దేశం మారిపోయింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, విద్యార్థులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, సబ్బండ వర్ణాలు ఇవాళ ఈ యొక్క దీనికి వ్యతిరేకంగా సోనం వాంగ్చుక్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రగతిశీల మహిళా సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. 19 రోజులైనా కూడా ప్రభుత్వం అసలు స్పందించట్లేదు. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఇవాళ ఏంటంటే గాడ్సే ప్రభుత్వం, ఇది గాంధీ ప్రభుత్వం కాదు. గాంధీ ప్రభుత్వాలు అయితే ఒక నిరాహార దీక్ష స్పందిస్తాయి, కానీ గాడ్సే ప్రభుత్వం కాబట్టి అసలు వీళ్ళు చనిపోతేనే బాగుంటుంది అని వాళ్ళ. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, గంగానది ప్రక్షాళన చేయటానికి ఐఐటి ప్రొఫెసర్ ఖరగ్పూర్ ఆయన నిరాహార దీక్ష చేస్తే చనిపోయేదాకా వాళ్ళు స్పందించలే. చనిపోయిన తర్వాత నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించాడు. అంటే ఎంత క్రూరమైన మనస్తత్వం అర్థం చేసుకోండి కేంద్ర ప్రభుత్వం. అంటే దీనికి ఒక కల్చర్ లేదు, దీనికి ఒక సంస్కారం లేదు ఈ ప్రభుత్వానికి. ఇట్ ఇస్ ఎ కాన్షియన్స్లెస్, ఇన్హ్యూమన్, అన్డెమోక్రటిక్ గవర్నమెంట్. అందుకోసమే వాళ్ళు స్పందించరు. వాళ్ళు స్పందించకపోయి ఇటువంటి వాళ్ళు పోతేనే వాళ్ళకు రేపు ఫ్యాసిజం కానీ లేకపోతే నియంతృత్వం కానీ ఒక రకంగా ఈజీ అవుతుంది. అందుకోసం వాళ్ళు స్పందించట్లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ చనిపోతున్నారు అయినా చూసి ఊరుకుంటుంది. ఇది పోను జెన్జీ ఉద్యమం లాగా స్టార్ట్ అయ్యి ఇది పోను చాలా పెద్దగా అవుతుంది అని తెలిసినా కూడా స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న యువత కూడా దీనికి సపోర్ట్ చేయకుండా ఇంకా ఆపోజిట్ అవుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు టైం పాస్ చేస్తున్నారు అని ఆపోజిట్ అవుతుంది. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు జెన్జీ ఉద్యమం అనేది యూత్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ అనుభవంలో
ఇది వాళ్ళ అనుభవంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేది ఎప్పుడో తెలుస్తుందో అప్పుడు వస్తారు. ఇప్పుడు ఎన్టీఏ ద్వారా యాక్చువల్గా అంతకుముందు ఈ పరీక్షలన్నీ ఇప్పుడు మా యూనివర్సిటీ ఉంది, మేమే కండక్ట్ చేసుకునేవాళ్ళం, మేమే దిద్దేవాళ్ళం, మేమే మార్కులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మా యూనివర్సిటీ ఎగ్జామ్ను కూడా వాళ్ళే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. కండక్ట్ చేసినప్పుడు గత 2 సంవత్సరాల్లో 50 లక్షల మంది అన్యాయం జరిగింది. 50 లక్షలు మొత్తం ఎఫెక్ట్ అయిన వాళ్ళు 1.7 crores. ఇప్పుడు అందుకోసం ఏంటంటే జన్జీ ఉద్యమము లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అందుకే వస్తుంది ఇక అది వస్తున్నది ఆల్రెడీ. ఇక కొద్దిమంది యువకులు ఏంటంటే ఆర్ఎస్ఎస్కు సపోర్ట్ చేసే ఈ మీడియా ఉంది కదా, మీడియా అంటే సోషల్ మీడియాలో వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక రకంగా ఉన్మాదులు. అన్యాయము, న్యాయము, ధర్మము ఇటువంటి ఏమీ లేవు వాళ్ళకు. కాబట్టి అప్పుడే శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు వాళ్ళు, కొంతమంది యువకులు ముందు యుగపు దూతలు, వాళ్ళే ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు అక్కడ ఏది మన ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. తప్పకుండా ఈ యువత రియలైజ్ అయ్యి ముందుకొస్తుంది, విద్యార్థులు ముందుకొస్తారు, విద్యారంగం పెద్ద ఎత్తున విద్యారంగ ఉద్యమాలు జరుగుతాయి అనేది నేను చెప్తున్నాను. ఇది పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది వచ్చి క్యాండిల్ లైట్ గ్యాదరింగ్లో చాలా మంది పాల్గొన్నారు. ఇక్కడ యువతనే కాదు, చాలా మంది వృద్ధులు కూడా పాల్గొన్నారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా మనం ఖచ్చితంగా సోనం వాంగ్చుక్తో ఉండాలి, ఖచ్చితంగా ఆయనతో నిలబడాలి. నీట్ పేపర్ లీకేజ్ ఇట్లా అవ్వద్దు, ఇంకోసారి ఇట్లా అయితే మా పిల్లలు ఏమైపోతారు అని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా చూద్దాం మనం ఏం జరుగుతుందో ఇక్కడ.